హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో రెస్టారెంట్ స్టైల్‌లో అద్దిరిపోయే పన్నీర్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు శనగపిండి, ఉప్పు, కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా మరీ థిక్‌గా కాకుండా మీడియంగా ఉండాలి. తర్వాత కార్న్ ఫ్లేక్స్‌ని మరీ పొడిగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీనైతే ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు మనం 100 గ్రాముల పన్నీర్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్‌ని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ పన్నీర్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం, ప్రోటీన్స్, ఫాస్ఫరస్ వంటివి లభిస్తాయి. చిన్న పిల్లలకి డైలీ 10 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్‌ని పెట్టడం వల్ల విటమిన్స్ అందుతాయి. నేను మా బాబుకి వీక్లీ 3 టైమ్స్ పన్నీర్‌ని నేతిలో వేయించి పెడతాను. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను తీసుకొని పిండిలో ముంచాలి. ఇలా ముంచిన పన్నీర్‌ని కార్న్ ఫ్లేక్స్‌లో డిప్ చేసి ఫ్రై చేయాలి. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్ కన్నా బాగా వచ్చింది. పన్నీర్ అనేది లోపల సాఫ్ట్‌గా, పైన కార్న్ ఫ్లేక్స్ అనేవి క్రంచీగా, క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బావుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.